చుట్టాలు వస్తే సన్నిధి ఎగ్గొడతాం మనం. వాడు ఎప్పుడు 6 సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు వచ్చి ఉరు 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 రాకరాకొచ్చావు, ఈ పూట ఏం పోతాలే ఆగుతాలే అన్నది నిద్రమోహం వేసుకొని. వాడు 6 ఏళ్లకు ఒకసారి వచ్చాడు, కానీ నీకోసం ఇక్కడ యేసయ్య వచ్చి కూర్చున్నాడు. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తాడని. అవునా? ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి విలువ ఇవ్వాలి? ఏం ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి? నీకు తెలుసా? ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన. ప్రార్థనా సమయం ముందు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా? వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు. ఇంకా రాని బిడ్డ వైపు చూస్తాడు. ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే. నీకు ఆ మనుషులు ఎక్కువ, నా దేవుడు ఎక్కువ? 2:30-3 గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన. ఎంత మర్యాద, ఎంత అగౌరవం. కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు గనక వాళ్ళు ప్రపంచం మేధావులు అయ్యారు. వాళ్ళు పోయి 100 సంవత్సరాలైనా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద, గౌరవం అది. దేవుని తర్వాతే ఎవడైనా ఏదైనా. నా దేవుని సమయం దేవునిదే, ఇంకా దానికి అడ్డొస్తే ఎవరిని లెక్క చేయననే పట్టుదల. ఎందుకు? దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు, ఆయన